2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. ఇలా ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. కనిపిస్తా ఉందా? సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు, అప్పట్లో ఆ ఈనాడులోను, అప్పట్లో ఆ ఆంధ్రజ్యోతిలోను, అప్పట్లో ఆ TV5లోను ఊదరు కొట్టే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన సంతకం పెట్టాడు. పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో, ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా మీరే చెప్పండి. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ముఖ్యమైన హామీలు చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి అయినా చేశాడా? అక్క 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తారా గట్టిగా. ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్తో మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట. 25,000 కదా దేవుడు ఎరుగు. కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టిన నాలుగో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. మరి 1,20,000 రూపాయలు మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం